ఈ వ్యక్తి మిసెస్ పార్కర్ కు హనీ బహుమతిగా ఇవ్వాలనుకున్నారు. ఆ సాయంత్రం డిన్నర్ కోసం ఆమె ఇంటికి వెళ్లినప్పుడు ఏదో తప్పు జరిగిందని అతను గ్రహించారు. జాగ్రత్తగా కిచెన్ కత్తి తీసుకుని లివింగ్ రూమ్ లోకి అడుగుపెట్టాడు. అక్కడ భయంకరమైన దృశ్యం కనిపించింది. మిసెస్ పార్కర్ చనిపోయింది. కింద గన్ ఉంది. అదే క్షణంలో FBI ఏజెంట్ వెరోనా గన్తో లోపలికి వచ్చి చేతులు పైకి లేపు అని ఆ వ్యక్తికి ఆదేశించింది. మిసెస్ పార్కర్ తన అమ్మ కావడంతో వెరోనా క్లేను అనుమానించింది. వెంటనే పోలీసులను పిలిచి ఇంటిని పూర్తిగా చెక్ చేయమని చెప్పింది. క్లేను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తల్లి చనిపోవడంతో అప్సెట్ అయినప్పటికీ వెరోనా కేసు వివరాలను తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె ఇంటిని స్వయంగా చెక్ చేసి తల్లి బ్యాంక్ అకౌంట్ పూర్తిగా ఖాళీ అయినట్లు కనుకుంది. అప్పుడు నిజం అర్థమైంది. మిసెస్ పార్కర్ సైబర్ స్కామ్ కు బలైంది. ఇది నేరం కాదని, తన సేవింగ్స్, చారిటీ ఫండ్లను కోల్పోయి ఆమె ఆత్మహత్య చేసుకుందని వెరోనా గ్రహించింది. పోలీసులు క్లేను రిలీజ్ చేశారు. మరుసటి రోజు వెరోనా క్లే దగ్గరకు వచ్చి తన అనుమానాలకు సారీ చెప్పింది. యాంటీవైరస్ కంపెనీగా నటిస్తూ అమాయకులను దోచుకునే సైబర్ క్రైమ్ సిండికేట్ గురించి చెప్పింది. ఈ గ్యాంగ్ ఎన్నో ఏళ్లగా FBIని తప్పించుకుంటోందని చెప్పింది. ఈ విషయం తెలిసిన వెంటనే క్లే బీకీపర్లను కన్సల్ట్ చేసి కార్నెట్ గ్యాంగ్ ను నాశనం చేయమని ఆదేశించారు. మిసెస్ పార్కర్ కు న్యాయం చేయాలని నిర్ణయించుకున్నారు. బీకీపర్లు వెంటనే సమాచారం సేకరించి కార్నెట్ యొక్క యుడిజీ కంపెనీ గురించి కీ డీటెయిల్స్ ను క్లేకు అందించింది. క్లే 2 గ్యాసోలిన్ క్యాన్లతో యుడిజీ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్నారు. సెక్యూరిటీ గార్డులను ఈజీగా ఓడించి కంట్రోల్ రూమ్ లోకి వెళ్లారు. అక్కడ కొంతమందిని ప్రశ్నించి ఒక వ్యక్తిని కొట్టారు. మళ్లీ నిర్దోషులను దోచుకోవాలని అనుకుంటే బతకరు అని హెచ్చరించి ఎవరు బతకాలనుంటే బయటకు పోమని చెప్పారు. కంప్యూటర్లపై గ్యాసోలిన్ పోసారు. అప్పుడు కార్నెట్, అతని గ్యాంగ్ దాడి చేయడానికి వచ్చారు. కానీ క్లే వారిని ఓడించారు. ఆఫీస్లో బాంబు పెట్టి కార్నెట్ తో నీ ప్రాణం విలువైతే ఇప్పుడే బయటకు వెళ్ళు అన్నాడు. కొద్దిసేపటికి ఫోన్ మోగింది. టర్న్ 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 అని శబ్దం వచ్చింది. ఎవరూ అనుకోలేదు. భారీ పేలుడు జరిగింది.